ఫ్రెండ్స్ ఇది డెల్ G15 ఇది డెల్ నుంచి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. డెల్ మనకి ఏలియన్వేర్ సిరీస్ పాపులర్ గేమింగ్ సంబంధించి దానిలో ఉన్న కూలింగ్ సిస్టమ్ని ఫస్ట్ టైం G సిరీస్ తీసుకొని వచ్చారు. సో వీడియోలో మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఈ ల్యాప్టాప్ ఎలా ఉంది. ఫస్ట్ మనకి బాక్స్ ఇలా వస్తుంది. బాక్స్ లోపల ల్యాప్టాప్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి అండ్ ఈ చార్జర్ చూడొచ్చు ఎంత లావు ఉందో. 330 వాట్ AC అడాప్టర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే 1.4 kg వెయిట్ అయితే ఉంది అండ్ ల్యాప్టాప్ వస్తే 2.7 kg వెయిట్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ స్పెక్స్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది, మళ్ళీ వీడియోలు ఎలాగో వస్తుంటాయి కాబట్టి నేను మళ్ళీ డీప్గా చెప్పట్లేదు. ఫస్ట్ మనం దీని ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడింది. ల్యాప్టాప్ ఫిజికల్ ఓవర్ చూస్తే మెయిన్ నాకు నచ్చింది దీనిలో కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్. ఏలియన్వేర్ ల్యాప్టాప్ మీరు ఆల్రెడీ మన ఛానల్ వీడియో ఉంటుంది చూడండి, దానిలో కూడా కూలింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా కూలింగ్ సిస్టమ్ ఏలియన్వేర్ దీనిలో తీసుకొని వచ్చారు. సో చాలా బాగుంటుంది. చూడొచ్చు మనకి ఈ బాటమ్ నుంచి ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది అండ్ అవుట్ విషయానికి వస్తే మాత్రం సైడ్స్ నుంచి అవుట్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి కూడా వస్తుంది లోపల. సో ఓవరాల్ కూలింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. మనం నార్మల్గా ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నా కానీ అండ్ జనరల్ యూస్ చేస్తున్నా కానీ ల్యాప్టాప్ అయితే మరి హీట్ అయిపోవడం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు ఫస్ట్ ఇంప్రెషన్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం దీన్ని ప్లాస్టిక్తో తయారు చేశారు. అండ్ దీని పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మనకి పవర్ పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మనం దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఒకటి USB టైప్ ఏ పోర్ట్ ఉంది, ఇది 3.2 వర్షన్. అండ్ ఇక్కడ ఒక HDMI పోర్ట్ కూడా కనిపిస్తుంది అండ్ Type-C పోర్ట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ మనకి. ఇది కూడా మీకు USB 3.2 సపోర్ట్తో వస్తుంది. డిస్ప్లే 4K సపోర్ట్ చేస్తుంది. మీరు 4K డిస్ప్లేస్ కూడా దీన్ని యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది అండ్ ల్యాండ్ పోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మళ్ళీ 2 USB టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి, కూడా 3.2 పోర్ట్స్. అండ్ దీనిలో మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి, డ్యూయల్ స్పీకర్స్. ఇట్ సైడ్ చూడొచ్చు 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరా విషయానికి వస్తే దీనిలో మనకి 720p HD కెమెరా అయితే ఉంది. ఒకవేళ మీరు వీడియో కాల్స్ ఇట్లాంటివి చేయాలంటే ఇక్కడ నుంచి దీన్ని యూస్ చేయొచ్చు. మైక్ కూడా దీనిలో మీకు సింగిల్ మైక్రోఫోన్ అయితే ఉంది. నెక్స్ట్ దీని మెయిన్ హైలైట్ ఇది పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎవరైతే గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేసి చూస్తుంటారు ల్యాప్టాప్ వాళ్ళ కోసం ఇది. దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i9 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. HX సిరీస్ ప్రాసెసర్ 24 కోర్స్ ఉంటాయి. మాక్సిమం క్లాక్ స్పీడ్ దీనికి 5.4 GHz ఉంటుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే NVIDIA GeForce RTX 4060 గ్రాఫిక్ కార్డ్ అండ్ ఇది వచ్చేసరికి మీకు 8GB GDDR6 గ్రాఫిక్స్ కార్డ్. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ది 140 వాట్ మీకు మాక్సిమం గ్రాఫిక్ పవర్ అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికి వస్తే ఇది మీకు 16GB ర్యామ్తో వస్తుంది, DDR5 ర్యామ్ అండ్ 1TB NVMe SSDతో వస్తుంది. అండ్ ఓవరాల్ కాంబినేషన్ ఈ స్పెక్స్ అండ్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది కాబట్టి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి ఏమి లేవు, చాలా స్మూత్గా రన్ చేస్తున్నాయి. ముఖ్యంగా థ్రోట్లింగ్ అవ్వడం ఇట్లాంటి ఏమీ లేవు. నేనైతే 3 గేమ్స్ చెక్ చేసింది, GTA 5, వాలరెంట్ అండ్ జెన్షన్ ఇంపాక్ట్. ఈ 3 గేమ్స్ అయితే చెక్ చేస్తాం. 3 గేమ్స్ అయితే బాగానే రన్ చేస్తుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. మీరు ఆడుతున్నప్పుడు ఆ ఫీల్ సూపర్ ఉంటుంది గ్రాఫిక్స్. అండ్ మీకు గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ ఏలియన్వేర్ కమాండ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి మీరు అక్కడ నుంచి మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మోడ్ కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు అక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ కీబోర్డ్ మీకు RGB కీబోర్డ్, కీస్ కలర్స్ కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది పర్ఫార్మెన్స్ మోడ్ కి. మీరు డైరెక్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలంటే Alt+F9 అంటే ఇక్కడ G లో కనిపిస్తుంది కదా, ఈ రెండింటి కలిపి ప్రెస్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ మోడ్ కి వెళ్ళొచ్చు. మీరు డిజేబుల్ చేయాలన్నా కానీ సేమ్ అదే కమాండ్ ఇవ్వచ్చు. ఈ షార్ట్ కట్ కూడా ఉంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఈవెన్ మీరు ఎడిటింగ్ కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఎడిటింగ్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ దీన్ని ఇదైతే ఇస్తుంది. ఫైనల్గా డిస్ప్లే కూడా మీకు ప్లస్ పాయింట్ దీనికి, ఎందుకంటే ఇది మీకు నార్మల్గా గేమింగ్ మానిటర్స్ డిస్ప్లే ఎలా ఉంటుంది ఆ థీమ్లో దీన్ని డిజైన్ చేస్తారు. మీకు 15.6 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే. దీని రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 165 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది మీకు NVIDIA G-Sync టెక్నాలజీతో కూడా వస్తుంది. 3 millisecond రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది. 100% మీకు sRGB కలర్ కామెంట్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ డిస్ప్లే ఇది మీకు లైక్ ఒక మానిటర్ అని చెప్పి గేమింగ్ మానిటర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు గేమింగ్ థీమ్లో దీన్ని డిజైన్ చేస్తారు కాబట్టి డిస్ప్లే కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది LCD డిస్ప్లే అండ్ సౌండ్ కూడా బాగుంది, ఇంప్రెసివ్ ఉంది. మీకు ఏదైతే బాటమ్ 2 స్పీకర్స్ ఉన్నాయో దాని నుంచి కూడా మీకు సౌండ్ అవుట్పుట్, ఈవెన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది చాలా ఇంప్రెసివ్ ఉంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 86 వాట్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 4 to 5 hours మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అబ్బా మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే ఇంకా తక్కువే వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. అండ్ దీని ఛార్జింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మీకు 330 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో కూడా మీకు 330 వాట్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది మీకు Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ MS Office హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్తో వస్తుంది, 2021 ఎడిషన్. ఇంకా ఫైనల్గా దీని ప్రైస్, ఇది టాప్ మోడల్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తో
మీకు ఈ ల్యాప్టాప్ 1,40,790 రూపీస్కి వస్తుంది. దీని మీద 10,000 రూపాయలు వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. దీంతో పాటు Alienware మౌస్ ఇది మామూలుగా అయితే 8,999 అట్లా ఉంటుంది, ఇది 999 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ 1 ఇయర్ వారంటీ, ఎక్స్ట్రా వారంటీ మీకు కావాలంటే మాత్రం 1,999 పెడితే 2,000 రూపాయలకి ఇంకా 1 ఇయర్ వారంటీని మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్ట్రాగా 2,000 రూపీస్ వరకు మీకు క్రెడిట్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి ఈ ల్యాప్టాప్ మీద ఆఫర్స్ అయితే. ఇవి ఎక్కడ మీరు చెక్ చేయాలంటే డెల్ షోరూమ్స్ ఉంటాయి కదా బయట, డెల్ షోరూమ్స్కి వెళ్ళినా మీరు బయట అక్కడ నుంచి మీరు దీన్ని చెక్ చేయొచ్చు. ఇంకా వెబ్సైట్లో మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. i5, i9, మీకు i7 కూడా ఉంది. ర్యామ్ కూడా మీకు నచ్చింది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా డెల్ G15 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. నాకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఈ ల్యాప్టాప్తో. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ల్యాప్టాప్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.